అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. కమిషన్లకు బాగా కక్కుర్తి పడ్డదట డీకే అరుణ గారు. దొంగసార ముచ్చట చెప్పిండు ముఖ్యమంత్రి సారు. బీజేపీలతోని ఏం అభివృద్ధి కాలేదట యములాడ గుడి. రాజన్నకు ₹1 కూడా ఇయ్యలేదట మోడీ. సీఎం జగన్ను ఓడించేందుకు జరుగుతుందట మోసము. చాలా పెద్ద కుట్రలే చేస్తుర్రట చంద్రబాబు గెలుపు కోసం. ఎన్ని పిటిషన్లు చేసినా కవిత కుంటలేదు ఫాయిదా. లిక్కర్ స్కామ్ విచారణను కోర్టు మళ్ళా చేసింది వాయిదా. మల్లారెడ్డి అడుగుపెట్టుడుతోనే పావనమయ్యింది బర్ల దొడ్డి. ఆ బర్లకు మేడ్చల్ ఎమ్మెల్యే సాబు తినబెట్టా చూసిండు గడ్డి. దొంగసార అమ్ముకున్నోడు ఎవరయ్యా? కల్తీ కళ్ళు అమ్ముకున్నోడు ఎవరయ్యా? కంకర కొల్లగొట్టినోడు ఎవరయ్యా? కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుకున్నోడు ఎవరయ్యా? ఏంది బాలన్న ఎవరయ్యా అంటున్నావు కానీ ఎవరో చెప్తలేవంటరా. ఎవరట్లా చేసిండ్రో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రం అయితే ఇగో ఇట్లా అంటున్నాడు. నేను అడగదలుచుకున్న నరేంద్ర మోడీ గారిని, అయ్యా అవినీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, దోపిడీ గురించి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీ పక్కలో ఎవరు కూర్చున్నారో చూసుకోవాలి కదనే. ఎవరయ్యా డీకే కుటుంబం? ఎవరయ్యా? ఇన్నారా? ఇంకా కూడా ఏమన్నాడో ఈనుండ్రి. ఇసుక వదలలే, మట్టి వదలలే, గాలి వదలలే, నీరు వదలలే, చెట్టును వదలలే, చేమను వదలలే, పుట్టను వదలలే. పాలమూరు జిల్లాను పట్టి పీడించిన చీడ పీడను పక్కన ఊసబెట్టుకొని నీతి గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా నరేంద్ర మోడీ గారు? ఇన్నరా అయ్యా రేవంత్ రెడ్డి గారు, అప్పట్లో ఈ అరుణ మేడము కాంగ్రెస్లోనే ఉండే. అవన్నీ అప్పుడు చేసిందా, బీజేపీలోకి పోయినాక చేసిందా? ఆ ముచ్చట కూడా చెప్పలేదెందుకు సారు అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. హిందువులం అని డప్పు కొట్టుకునే ప్రధాని నరేంద్ర మోడీ సారు యములాడ గుడికి వచ్చిండు కానీ ఏమైనా పైసలు ఇస్తానని ప్రకటించిండా? పొద్దుగాల లేస్తే చాలు దేశం కోసము ధర్మం కోసము దేవుడని భజన చేసే బండి సంజయ్ సారు ఏమన్నా యములాడను అభివృద్ధి చేసిండా? ఏమే బాలన్నా, మరి యములాడను ఎవరు అభివృద్ధి చేసిండ్రు అంటారా? ఇక చెప్పేందుకు డైరెక్ట్ మీరే చూడండి. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి, పొద్దున లేస్తే హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ₹1 ఇస్తామని చెప్పినరా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పినరా? ఈయనరా ఏదో పేరుకు గుడికొచ్చి కోల్లాగని కట్టేసి మేము హిందువులం అని చెప్పుకున్నాడు తప్పితే అభివృద్ధి అయితే చెయ్యరు అని కేసీఆర్ సార్ అనుకొచ్చుడు. యములాడ రాజన్న గుడికి సౌలతులు చేసింది కారు పార్టీ తప్పితే ఏ పార్టీ కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చి అభివృద్ధి చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని చెప్పుడు ఉన్నది తప్పితే ఎవ్వరు చెయ్యరు. మళ్ళా ఇంకా అభివృద్ధి చెయ్యాలన్నా కేసీఆరే చెయ్యాలి, గులాబీ సర్కారే చెయ్యాలి అని అనుకొచ్చుండు. రాజకీయం లీడర్లు చూడుండ్రి, ఆఖరికి యములాడ రాజన్న గుడితోని కూడా రాజకీయం చేస్తుర్రు. మరి అట్లా చేయకుంటే పొలిటికల్ లీడర్లు ఎట్లా అవుతారు అంటుర్రు ఈ ముచ్చటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు పంపిర్రట. అగో ఓటుకు నోటు కేసు నడుస్తున్నది, ఓట్లేయాలని ఎట్లా అడుగుతున్నామని ఇట్లా నోటీసులు పంపిర్రా అంటే ఏమో మరి సీఎం సార్కు ఈసీ ఆఫీసర్లు నోటీసులు అయితే పంపిర్రట. ఆ ముచ్చట ఏందో పురా కరుచుకుందాం పరి. మైకు దొరికితే చాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను నోటితోని చెప్పరా అని చెవులతోని వినరా అని మాటలు ఇవ్వి అవ్వి అని కాదు అన్నీ అంటున్నాడని కార్పార్టీ లీడర్లు కొందరు పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లకు ఫిర్యాదు అయ్యిండ్రట. ఇక ఇన్ని మాటలు అనుడు తప్పు. ఎన్నికల సంఘములు గీసిన గీటు దాటినట్టు అవుతుంది, ఈసీ కానూన్లను ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పి ఇట్లా రేవంత్ రెడ్డి సార్కు నోటీసులు పంపిర్రట. ఎటుకొడుక నోరుంది కదా అని నోటికి ఎంతొస్తే అంత మాటలు కేసీఆర్ సార్ను అనుడు ఏంది? అట్లా మనసులను బాధ పెట్టే మాటలు అనుడు తప్పున్నారా? అంతకంటే ఎక్కువనే అని అనుకోవచ్చు. అయినా మాజీ ముఖ్యమంత్రి కూడా ఏం తక్కువగా తీయండ్రి. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూడా మోడీ ఖాన్ నుంచి ప్రతిపక్షంలో ఉన్న లీడర్ల దాకా చాలా మందినే చాలా మాటలు అన్నట్టు గుర్తు. అప్పుడు ఆయనది నడిచింది, ఇప్పుడు ఈయనది నడుస్తుంది, అంతే తేడా. తతీమదంతా సేమ్ టు సేమ్ మక్కి డిట్టోకు డిక్టో అన్నట్టే ఉన్నది. అయినా ఇట్లా తిట్టేటోళ్లను తిట్టుకునేటోళ్లను రాజకీయ బహిష్కరణ చేస్తేనన్నా ముంగట లీడర్లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతారు కావచ్చు. అసలు చట్టాలు వస్తే బాగుండు కానీ చట్టాలు తయారు చేసేదే నియ్యతు తప్పి మాట్లాడే లీడర్ రాయ్. ఇంకా ఎట్లా అమలైతాయి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రిని చేస్తేందుకు చాలా పెద్ద కుట్రలే జరుగుతున్నాయట. ఎవరైనా మంత్రులు ముఖ్యమంత్రులు కావాలంటే ప్రజలు ఓట్లేస్తే అవుతారు కానీ కుట్రలు కుతంత్రాలతో కూడా సీఎంలు అవుతుండొచ్చునా? ఇంతకు ఈ మాట ఎవరన్నారంటారా? ఇనుండ్రి మీరే. చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి
ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఇన్నరా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడనే పడదాయి. సంసారం చేస్తే గీస్తే బీజేపీతోని చేస్తుండొచ్చు కానీ రాత్రిపూట మళ్ళా కాంగ్రెస్తోని కాపురం ఎట్లా చేస్తుండొచ్చు? అంటే కాంగ్రెస్ కూడా 3 పార్టీలతోని సాటుగా సోపతి చేస్తున్నదా ఎట్లా? ఏమో ఏపీలో కాంగ్రెస్ కావడని భుజాల మీదికి ఎత్తుకున్న జగనన్న చెల్లె షర్మిలక్కకే తెలవాలి. అయినా కుట్రలు కుతంత్రాల గురించి బాగానే మాట్లాడుతున్నారు జగనాలు గారు. మీ కుట్రల గురించి మీ కుటుంబంలో ఒక ఆమె మీ తోడబుట్టిన మీ చెల్లెనే తోడేలు లెక్క చూస్తుంది. మీ బండారం మొత్తం బయట పెడుతున్నట్టు ఉన్నది. ఆ ముచ్చటేంది సారు? ఇక చంద్రబాబు నాయుడు సార్ ఏమో ఏమంటాడంటే మైకు దొరికితే ఏపీ ముఖ్యమంత్రి అంత మోసగాడు లేడని ఆయనో తీరు ప్రచారం ఎత్తుకుంటున్నాడు. ఇంకో దిక్కు పవనాలు ఆయనో తీరు ప్రసంగాలు. ఇట్లా ఏపీలో ఎవ్వల మీద వాళ్ళు నిందలు మోపుకుంటా వెనక బొందలు తోడుకుంటురు. మరి కొనాకరికి ఇన్ని మాటలు విన్నాక ప్రజలు ఎటు దిక్కు మొగ్గు చూపుతారు అంటే ఎన్నికల రిజల్ట్ తర్వాతనే తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బతికున్న రోజుల్లో వైఎస్ వివేకానందరెడ్డి సారు చిరకాల కోరిక ఏముండెనో, ఎంత బలమైన కోరిక తనలా దాగి ఉండెనో, వివేకం రెడ్డి సార్ను వివాహం చేసుకుని కష్టసుఖాలు పంచుకున్న ఆయన ఇంటామే సౌభాగ్యమ్మకు బాగా తెలుసట. ఇన్ని దినాలు లేదు ఇప్పుడే ఎటుగాని ఎండాకాలంలో ఏడ చెప్పింది, ఎందుకు చెప్పింది అంటే ఇగో ఈనుండ్రి మీరే. వివేకం రెడ్డి గారి కోరిక షర్మిలమ్మను ఎంపీగా చేయాలనుకున్నాడు. ఇన్నరు కదా సౌభాగ్యమ్మ ఏమంటున్నదో. వివేకానందరెడ్డి సారుకు షర్మిలమ్మను ఎంపీగా చేయాలని ఎప్పటికీ మనసులో మెదులుతుండేనట. ఇంకా కూడా ఏమన్నదో ఈనుండ్రి. అది అప్పట్లో జరగలేదు కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చిందిమ్మా. ఇంకా కూడా ఏమన్నదో ఈనుండ్రి. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా న్యాయం కోసం మనం షర్మిలమ్మని గెలిపించి మన సమస్యలన్నీ తీర్చుకొని తిరిగి మనం రాజన్న పరిపాలన చూడాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వివేకం సార్ వల్ల ఇంటామె ఎంత వివేకంతో మాట్లాడింది చూడండి. ఇక సౌభాగ్యమ్మ అట్లా అనగానే చిన్నమ్మ అగ్గుయ్యవా అని షర్మిల మేడం అలముకుంది. సునీత మేడం ఏమో కండ్లలకు నీళ్లు తెచ్చుకుంది. రాజకీయం చూడండి ప్రచార రథాల మీద ఆడబిడ్డలు కండ్ల నీళ్లు పెట్టుకునే కాడికి తీసుకొచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇంటామే ఇంట్లోకి బువ్వసక్క వండుతలేదా అంటే అగో శోభమ్మ ఎందుకు వండుతుంది? సారి ఇంట్లో పనులు చేసేందుకు, వంటలు చేసేందుకు, బోళ్ళు తోముకుంటా బొచ్చడు మంది పనులు ఉంటారా? శోభమ్మ వంట చేసుడు ఏంది? అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావే బాలన్న అంటారా? చూడుర్రి మీరే. అధికారం పోయిన కాడ నుంచి అవతలికి రాకుండా ఉంటే పామొదులనేనా లేకుంటే ఇంట్లోనేనా అని ఇట్లా బస్సు యాత్రతోనే బయటకు వస్తున్న కేసీఆర్ సారు అందరి లెక్క నేనెందుకు బయట తినొద్దు అనుకున్నాడో. చిన్న చిరుతిండి చిరుతిండి చూడంగానే సారు నోట్లే నీళ్లు ఊరుతున్నాయో ఏమో కానీ బజ్జీలు, బూడాలు, పకోడీలు చూసేసరికి పానం లేచొచ్చినట్టు అవుతున్నదో ఏమో కానీ దినం ఓ హోటల్ దగ్గర బస్సును అపిపిస్తున్నాడు, చిరుతిండి తింటున్నాడు, చాయ్ బొట్టు తాగుతున్నాడు. ఎన్నడూ లేని ఇట్లా రోడ్ల పక్క పొంటి హోటళ్లకు కేసీఆర్ సార్ పోయేసరికి అందరూ సారు ఇంటామే శోభమ్మ ఇంట్లో సక్క బువ్వ పెడతలేదా? ఇంటికాడికి వెళ్ళి వండిన సద్దిని బస్సు యాత్ర కాడికి పంపిస్తలేదా? లేకుంటే ఎటాన ఎండాకాలం ఇంత పెద్ద వయసులో బస్సు యాత్ర పెట్టుకొని బజార్లు బట్టి తిరుగుతున్నాడని కోపంతో గిట్లా వంట సక్క చేపిస్తలేదా? మేడం కూడా ఆర్డర్లు పెట్టి పెద్ద పెద్ద హోటళ్ల నుంచి తెప్పించుకొని తింటున్నదా ఎట్లా అనుకుంటుర్రాట. ఇప్పుడన్నా ఇట్లా ఉడుకుడుకు బజ్జీలు, బూడాలు, పకోడీ తింటున్నాడు కానీ ఉద్యమం టైంలో ఆకలి తీరేదందుకు అటుకులు బుక్కిన చరిత్రనే సారుకున్నది అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్కు కోర్టు బెయిల్ మంజూరు చేసిందట. ఇక లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి అన్ని దినాలు జైలున్న కేజ్రీవాల్ సారు బయటకు అయితే వస్తున్నాడట. మరి వచ్చి ఎంపీ ఎన్నికల ప్రచారం చేస్తాడా లేకుంటే ప్రచారం చేయొద్దని న్యాయస్థానం ఏమైనా కండిషన్లు పెట్టిందా అంటే ఏమో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఈడీ అధికారులు ఇంటికి వచ్చి పట్టుకపోయినరంటే మళ్ళా ఇంటి ముఖం చూడకుండా కస్టడీకి తీసుకొని విచారణల మీద విచారణలు చేసి ఆడికెళ్ళటే సర్కారు లాంఛనాలతోని తిహార్ జైలుకు తీసుకుపోయిర్రు. మస్తు మాటల అరవింద్ సారు బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్లు చేసినా కూడా పని చేయకుండా పోయింది. మీదికెళ్ళి కోర్టు పిటిషన్లు వేసినప్పుడల్లా సుత్యతోని సరస్సుడు జరిస్తే నెత్తి బొప్పిగా అట్టింది. కానీ మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ శ్రమ ఫలించింది. సుప్రీంకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందట. జూన్ 1 తారీఖు దాకా బెయిల్ మీద బయటకు పోవచ్చని చెప్పుకొచ్చిందట. బందీఖానా నుంచే బాధ్యతగా సీఎంగా పనిచేసిన అరవింద్ సారు పబ్లిక్లకు వచ్చి ఈ కేసు గురించి ఏం చెప్తాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కల్వకుట్ల కవిత మేడకు కష్టాలు అయితే తప్పేటట్టు లేవు. ఇక ఈ తేపనన్న బెయిల్ వస్తుంది అనుకుంటే మల్లోపారి ఢిల్లీ కోర్టు విచారణ వాయిదా వేసిందట. అగో మరి మళ్ళెప్పుడు విచారణ చేస్తామని కోర్టు చెప్పింది. మేడంకు ఇంకెన్నొద్దులు శ్రీకృష్ణ జన్మస్థలంలో కష్టాలు ఉంటాయి అంటే ఏమో ముచ్చట మొత్తం తెలుసుకుందాం పారి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారు ఎట్లనో అట్లా కింద మీద పడి బెయిల్ అయితే తెచ్చుకున్నాడు. ఇక కవిత మేడంకు కూడా బెయిల్ వస్తుందని గులాబీ గుంపులన్నీ కన్నులు కాయలు కాసేటట్టు కంటి మీద నిద్ర లేకుండా ఎదురు చూస్తుంటే ఢిల్లీ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ వాయిదాలు ఏసుడు చూస్తుంటే కవిత మేడంకు ఇప్పట్లో బెయిల్ దొరికేటట్టు లేదు అనిపిస్తున్నదట. లేకుంటే ఎందుల్లా లిక్కర్ స్కామ్ కు ఆజ్యం పోసి ఆద్యుడు అయినడని చెప్పుకుంటున్న కేజ్రీవాల్ సార్ కు బెయిల్ వచ్చే ఆయన బయటకు కూడా వచ్చిండు. ఆ కేసు విచారణలో ఉన్న కవిత మేడం బయటకు అయితే వస్తలేదు. ఇంకెన్ని దినాలు ఇట్లా తిహార్ జైల్లో కేసు మీద కోపంతోని జపమాల పట్టుకొని జపం చేసుకుంటా కూసుంటదో అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. నెల దినాలల్లా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఒడగొట్టి నల్గొండల ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తారట. గా బ్యారేజ్ పనులు మంచిగా చేసి కాళేశ్వరంలో ఉన్న నీళ్లు పంట పొలాలకు పంపమంటే శాత కాలేదు కానీ కూట్లరాయి తీయనోడు ఎట్లరాయి తీయబోయిండు అన్నట్టు ఇప్పుడు నెల దినాలల్లా ఇస్తామని ఈ నీళ్ల ముచ్చట ఇవ్వాలన్నారంటారా చెప్తాపాండ్రి. నల్లగొండ ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎస్ఎల్బీసీ సొరంగం పనులు దగ్గరుండి మరీ చేపించి రైతులకు నీళ్లు అందిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అనుకొచ్చిండట. ఈ నొద్దుల సంధి నడుస్తున్న పనులను ఇప్పుడు బిరబిర చేపించి అన్నదాతలకు ఆసరైతనని అనుకొచ్చిండు. అయ్యా వెంకటరెడ్డి సారు, ఇప్పుడు మీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి గెలవాలని ఇట్లా ప్రజలను బురిడి అయితే కొట్టిస్తలేరు కదా సారు చెప్పుకుంటా. ఎందుకంటే మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమేం చేస్తున్నారో చూస్తుంటేనే కనబడుతున్నది. ఇంకో దిక్కు ఇప్పటికే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనిపిస్తే చాలు అడ్డం తిరిగి ఆపి మరి ఏవి మీ 6 గ్యారెంటీలు, ఏది మీ ప్రజాపాలన, ఇదేనా మేం పాలకులం కాదు సేవకులం అని మీ శై సర్కారోళ్ళు చెప్పుకున్న పనితీరు అని ఎటాన ఎండకాలం బజార్ల నిలబెట్టి నిలదీసే కాడికి వస్తుంది. అయ్యా పైలం సారు అన్నమాట ప్రకారము మాట మీద నిలబడి మరి నెల దినాలనే చేసి చూపెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. లేకుంటే మిమ్మల్ని కూడా భువనగిరి ప్రజలు బజార్లనే నిలబెట్టి ఏమాయ సారు నెల దినాల కింద ఏమన్నారు అనే కాడికి వస్తుంది. ఆడదాకా రాకుండా మీ కోమటిరెడ్డి బ్రదర్స్ చూసుకోర్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీన్ వేషకాడు చిరంజీవి సారు రాజకీయాలకు వస్తున్నాడట. అగో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆగమాగమాయే మళ్ళా రాజకీయాలు చెయ్య అని మళ్ళా ఏషాలు కూడా కట్టిండు. ఇప్పుడు మళ్ళెందుకు వస్తున్నాడు? తమ్ముడు పవన్ కళ్యాణ్ సారు జనసేన పార్టీలకు ఇట్లా పోతున్నాడా ఎట్లా అంటే ఏమో అన్ని ముచ్చట్లు ఆయననే అడిగి తెలుసుకుందాం పారే. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకో. అరే రే ఎంత పని అయిపోయాయి, ఎంత పరిశాన్ వచ్చే. చిరంజీవి సారు చిన్న తమ్ముని పార్టీలకు కాదు కదా ఏ పార్టీలకు కూడా ఓను అంటున్నాడు. అసలు అయితే పిఠాపురం పోతున్నాడని సోషల్ మీడియాలో ఇరగమరగ దింపుకుంటా ఆగమాగం చేస్తున్నారట. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన ఆనందంలో సారు ఉంటే ఇట్లా ఇంటర్నెట్లో ఏ పార్టీలకు పోతుండు ఆ పార్టీలకు పోతుండు అని ఇరగమరగ దింపుతున్నారట. ఉన్నన్ని దినాలు సినిమాల్లో ఏషాలు కట్టుకుంటా హీరోయిన్లతోని ఆడి పాడుకుంటా ఉంటదా తప్పితే రాజకీయాలకు వచ్చే ముచ్చటనే లేదన్న తరికలు అనుకొచ్చిండు. జనసేన పార్టీకి మద్దతు ఇస్తుండ్రా అని అందులో ఓ విలేకరు అడిగితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సారు ప్రచారంకు రమ్మని అయితే అనలేదట. అంటే మటుకు పోతాడా అంటే తమ్ముడు పిలిచినాక పోకుండా ఉంటాడా? తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పకుండానే ఓటేయండ్రని అంత పెద్ద వీడియో విడుదలైతే చేసిండు. అన్నా నా గురించి నువ్వు కూడా ప్రచారానికి రాయే అంటే పిఠాపురంలో పెద్ద సభనే పెట్టి కాసు గిలాసకు కాయిసుగా ఓటేయమని అన్నయ్య చిరంజీవి ప్రజలకు చెప్తాడేమో అనుకుంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంపీ ఎన్నికలు ఒడుచుడుతోనే కాంగ్రెస్ సర్కారు పోతుందట. అగో మలి సర్కారు పోవుడేంది? కాంగ్రెస్ ఏలుబడి మంచిగానే ఉన్నదని షై మంత్రులంతా వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటురు. ఎంపీ ఎన్నికలు అయిపోవుడుకు షై సర్కారు ఓవుడుకు సంబంధం ఏంది అంటారా? అన్ని ముచ్చట్లు వివరిస్తా పాండ్రి. ఎంపీ ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ గంప చదురుతుందని భారతీయ జనతా పార్టీ బాధ్యతలు ఎత్తుకొని నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అరవింద్ సార్ అనుకొచ్చిండట. మరి సార్కి ఎట్లేరుక మల్లారెడ్డి సార్ కదా కొందరు కోబట్లను కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్నా అన్నట్టు ఈయన కూడా షై పార్టీ లీడర్లతో టచ్లో ఉండి కాంగ్రెస్లో ఏం జరుగుతున్నదని ఎంటదంట తెలుసుకుంటున్నాడా ఎట్లా అంటే ఏమో లోపటి గుట్టు కొండగట్టు అనుమానులకు అయోధ్య రాముల వారికే ఎరుక. అరవింద్ సార్ ఇట్లా అంటుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. సెంటర్లున్న బీజేపీ సర్కారు ఇక వడిపోతుంది, వచ్చేది కాంగ్రెస్ రాజ్యమే అని చెయ్యోళ్ళు కలలుగా అంటున్నారు. అయినా అధికారంలో ఏ పార్టీలు ఉంటే ఏంది, ప్రజలకు కావలసినది ఏంది, వాళ్ళ బాధలు పోతే చాలు. జనం కష్టాలు తీర్చుడు మీద ఆలోచన పెట్టకుండా ఇట్లా అరవింద్ సార్ అసొంటోళ్ళు అధికార పార్టీల మీద పొద్దుబోబుడు తప్పితే ఇట్లా కూలిపోతుంది కాలిపోతుంది అని అంటుంటే ప్రజలకు ఏమన్నా ఫాయిదా ఉన్నదా అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఎండిన గడ్డి తీసుకుపోయి బలరకు మేత పెడుతున్నాడు. అగో రాజకీయాలు బంద్ పెట్టి కాలేజీలన్నీ మూత పెట్టి బర్లు కాసుకొని బతకాలని డిసైడ్ అయ్యిండా ఎట్లా? ఎన్నడు లేని పోయి ఎన్నికల ముంగట ఎండాకాలంలో అట్లా సారు బలర దొడ్లేకి పోయి గడ్డేసుడు ఏంది? పెండ కూడా తీస్తున్నాడా ఏంది? అరుచుకుందాం పరి బాగా పెద్దగానే నోరు తెరిచి ఆ అని బర్ల మూతికాడ పెడితే అవి కూడా గడ్డి పూసలు తినకుండా బెదిరి వెనకకు పోతున్నాయి. తలుగులు గిట్లా లేకపోతే శంగో బిల్ల అని చేన్ల పొంట పడి ఎగబడేటి కావచ్చు. ఏమే మల్లన్న, అసలు మేము యాదికున్నామా? ఎన్ని దినాలాయ మమ్మల చూడక. మా అమ్మమ్మలు నాయనమ్మల పాలు అమ్ముకొని ఎమ్మెల్యే అయినవు, మంత్రి అయినవు, కాలేజీలు పెట్టినవు, మమ్ముల మాత్రం కానకుంటా అయినవు అని కూడా అలిగినాయో ఏమో. ఇక మల్లన్న చూడండి ఏమంటున్నాడు. నేనే మల్లన్నను అని చెప్పినా గాని బలరు ఇంకా అలకమానన్నట్టున్నాయి. ఇక ఆ గడ్డిని ఆడ వారేసి మెల్లగా ఆడికెళ్ళి కదిలిండు మల్లన్న. కానీ మల్లన్న రూటే సపరేటు. లీడర్లందరి ప్రచారం ఓ తీరుగా ఉంటే మల్లన్న ప్రచారం ఇట్లున్నది. బలరకు కూడా ఓటు హక్కు ఉంటే అభిడిని కూడా ఓట్లు అడిగేటోడు కావచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో చెడ చక్కర్లు కొడుతుంది. ఇగో ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.